వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లాలో కుందేరువాగు వాస్తవ భౌగోళిక స్థితిగతులపై ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆదేశించారు. చీరాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్వోడి చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుందేరు వాగు గతంలో ప్రజలకు రైతులకు ఎంతో ఉపయోగకరమైందని, అయితే కాలక్రమంలో ఆక్రమణలు వ్యర్థాలు మూసివేతల వల్ల సహజ సిద్ధమైన ఔన్నత్వాన్ని కోల్పోయిందన్నారు. కుందేరు ఆధునీకరణపై జిల్లా కలెక్టర్తో ఇప్పటికే చర్చించామని, ప్రజా ప్రయోజనార్థం తిరిగి వాగును తీర్చిదిద్దే దిశగా చర్యలు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. కుందేరు వెళ్తుంది, దాని పరిసరాల్లో ఏమేమన్నా ఆక్రమణ జరిగిందా, కుందేరు యొక్క వాటర్ ఫ్లో లేదు, దాన్ని ఏం చేయాలి, దీన్ని ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వాలి, అలాగే దాన్ని కొలతలు కొలిసి సర్వే చేసి సర్వేరాళ్ళు బాతి భవిష్యత్తు తరాలకి చీరాల్లో మిగిలి ఉన్నటువంటి సంపద అదే. ఏ డ్రైన్ వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా కుందేరే ప్రధానమైన మార్గం కనుక దాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద ఈరోజు ఆర్డీఓ గారి ఆఫీసులో మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓలు, మిగతా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేర్లు, ఆర్ఐలు అందరం కలిసి కూర్చొని ఒక సమగ్రమైనటువంటి చర్చ ఈరోజు చీరాల్లో జరిగింది. దాని ప్రకారంగా కుందేరుని భవిష్యత్తులో ఒక ప్రణాళికబద్ధంగా తీసుకెళ్లాలంటే అసలు అది ఎలా ఉందన్నది ప్రభుత్వానికి తెలియజేయాలి. కాబట్టి ఇవాళ ఒక మీటింగ్ అయింది. రెండో మీటింగ్ వచ్చే టయానికి ఏం జరుగుతుంది, ఎంతవరకు అక్కడ ఆక్రమణలు జరిగినాయి, ఎంత స్థలం మిగిలి ఉంది, దాన్ని భవిష్యత్తు అవసరాలకు ఎలా చేయాలి, కుందేరు డ్రైన్ని ఏ రకంగా సముద్రంలోకి